హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం న్యూ ఇయర్లోకి ఎంట్రీ అవుతున్నాం. 2024కి బాయ్ చెప్పేసి 2025లోకి ఎంట్రీ అయిపోతున్నాం. సో ఈ టైంలో మనం కొన్ని రీసొల్యూషన్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం ఈ 2025లో. న్యూ ఇయర్ పార్టీ చేసుకోవటంలో ఎంత ఉత్సాహంగా ఉంటామో మనం కొన్ని గోల్స్ పెట్టుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవటం కూడా అంతే ఉత్సాహంగా ఉండాలి. చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని మనం కంపల్సరీగా చేసేటట్టుగా ఒక డైరీని మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి మారేది సంవత్సరం, డేట్ మాత్రమే. ఈ గడిచిన 1 ఇయర్లో మనకి ఒక సంవత్సరం తగ్గినట్టే కదా మన లైఫ్లో. అంటే మనం ఈ 1 ఇయర్లో ఏదైనా సాధించాము అనుకుంటే సంతృప్తి పడతాం. అలాగే మన గోల్ రీచ్ అవ్వలేదు అనుకుంటే అయ్యో ఈ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది, నేను అనుకున్నది జరగలేదని అనుకుంటాం. అలా కాకుండా ఈ 1 ఇయర్ మనకి గడిచిపోయింది కదా, ఒకవేళ గోల్స్ రీచ్ అవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవటం వల్ల మనం ఏదైనా అనుకున్నది పెద్ద గోల్ అయినా కూడా కాస్త ఈజీగా త్వరగా సాధించగలం. ఈ గోల్స్ మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే డైరీ మెన్షన్ చేసుకొని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓకే, మనం ఈరోజు ఇలా చేస్తేనే ఈ గోల్ని రీచ్ అవ్వగలం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్గా డైరీ మెన్షన్ చేసుకుంటే మనం పెట్టుకున్న గోల్స్ కూడా ఈజీగా రీచ్ అవ్వగలం. ముందు మనం లైఫ్లో హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఈ న్యూ ఇయర్లో మనం ఈ చిన్న గోల్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అందరం ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లోనే ఏ ఫుడ్ అయినా సరే ఇంట్లో ప్రిపేర్ చేసిందే తీసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన వెంట వాటర్ బాటిల్, స్నాక్స్, అలాగే మనం చాలా దూరం ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా మన వెంట తీసుకెళ్ళటానికి ట్రై చేయాలి. ఈ మధ్య కాలంలో అన్ని ఫ్రైడ్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కలుషితమే కదా. అందుకని మనం ఇంట్లో ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసింది తీసుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇలా అయితేనే మనం ఇమ్యూనిటీ పెంచుకోగలం. అలాగే హెల్తీ ఫుడ్ తీసుకుంటే హ్యాపీగా కూడా ఉండగలం. కాఫీలు, టీలు లాంటివి మానేసేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవటానికి ట్రై చేయాలి. మనం పెట్టుకోవాల్సిన ఇంకో చిన్న గోల్ ఏంటి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం. ఈ సంవత్సరంలో మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటే మన ఇంట్లో వాళ్ళము హెల్తీగా ఉండటంతో పాటు మనం పొల్యూషన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. ఈ ప్లాస్టిక్ ఈ మట్టిలో కలవకుండా చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. సో వాటర్లో కలిసిపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది, వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. సో ఈ ప్లాస్టిక్ని వాడటం తగ్గించాలి అని మనం ఒక చిన్న గోల్ పెట్టుకొని దాన్ని పాటించడానికి ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంకో హ్యాబిట్, మనం ఈ న్యూ ఇయర్లో చేసుకోవాల్సిన ఇంకో మంచి హ్యాబిట్ ఏంటి అంటే ప్లాంటింగ్ ట్రీస్. మన చుట్టూ మనం మొక్కలు పెంచుకుంటే మనం బాల్కనీస్లో కానీ మన ఇంటి బయట కానీ మొక్కలు పెంచుకోవటం వల్ల మనకి వాటిని చూడగానే ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనసు అనేది ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా మన ఇంటి చుట్టూ ఎక్కువగా ఉంటుంది. సో ప్లాంట్స్ని మనము ఎక్కువగా పెంచుకోవటానికి ట్రై చేయాలి. ఈ ప్లాంట్స్లో మొక్కలు, పూల మొక్కలు కావచ్చు, లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు, మనకి ఆకుకూరలు పెంచుకుంటే ఇంకా ఎంతో హెల్తీగా ఉండొచ్చు. అలాగే మనం ఇంట్లోనే పెంచుకొని వాటిని తీసుకుంటే అదొక మనకి తృప్తి కూడా ఉంటుంది. ఇంట్లోనే బాల్కనీస్లో కానీ ఇంటి బయట కానీ ఇలా ఆకుకూరల్ని మనం సొంతంగా సీడ్స్ వేసుకొని పెంచుకుంటే ఆ తృప్తే వేరుంటుంది కదా. చూడండి, ఇవి పాలకూర మొక్కలు, వీటికి సీడ్స్ ఉంటాయి కదా. మనం సీడ్స్ తీసుకొని వచ్చి ఇలా బయట మనకి దొరుకుతాయి షాప్స్లో, తీసుకొని వచ్చి ఇలా మనము కుంపట్లలో వేసుకోవచ్చు. ఇవి పాలకూర మొలకలు. ముందుగా సీడ్స్ వేసుకోవాలి, తర్వాత మొక్కలు వచ్చేస్తాయి. ఇవి తోటకూర మొక్కలు. ఇలా బాల్కనీలో ఉండటం వల్ల మనం వీటిని కేర్ఫుల్గా చూసుకుంటాము. మనం సరైన వాటర్ పోసుకొని అసలు వీటికి ఏ మందు లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ సంవత్సరం మనం చేయాల్సిన ఇంకో మంచి పని ఏంటో తెలుసా? అందరం మనం
కలిసి స్పెండ్ చేయడం, మనం రిలేటివ్స్తో స్పెండ్ చేయడం, చిన్న చిన్న ఫంక్షన్స్కి అప్పుడప్పుడు మనకు వీలున్నప్పుడల్లా అటెండ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనకి బాండింగ్ పెరుగుతుంది, అందరి మధ్య రిలేషన్స్ పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో అందరు బిజీగా ఉంటున్నాం కదా, ఈ గ్యాప్లో ఎప్పుడైనా మనకి వీలున్నప్పుడు ఇలా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటే హ్యాపీగా ఉండగలుగుతాం అందరం. యోగా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, యోగా అనేది మన అందరి లైఫ్లో ఒక భాగం చేసుకోవాలి. యోగా చేయటం వల్ల మనం ఫిజికల్గా మెంటల్గా కూడా యాక్టివ్గా ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎన్నో మనకి వీలుగా ఉంటాయి. మనం టైం చూసుకొని యోగా రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఇది డైరీలో ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. రెగ్యులర్గా డైలీ కాకపోయినా వీక్లీ ఒక 5 days అయినా ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇలా యోగా చేయటం వల్ల మనం ఎప్పుడు ఇలా ఈ సంవత్సరం మనం పెట్టుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వడానికి మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఛాన్స్ ఉంటుంది. సో మనం 2025లోకి ఫ్రెష్ ఫీలింగ్తో ఇలా ఎంట్రీ అయిపోవచ్చు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.